వైన్స్ టెండర్ల విషయంలో వైన్స్ టెండర్లు విషయమై మాకు గత ప్రభుత్వం ఆరగడ్డలకు 30% రిజర్వేషన్ కావాలని మేము కొట్లాడితే గత ఎక్సైజ్ శాఖ మంత్రి మేము ఆరగడ్డ సంఘం నుంచి వాళ్ళ ఇంటికి పోయి కలిస్తే తను చెప్పింది అంటే ఖచ్చితంగా 23లో ఇస్తా అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏంటంటే 23 పోయింది. ఆ ఎలక్షన్లలో తను మాట ఇచ్చి మాకు ఇవ్వలేదు ఎక్సైజ్ శాఖ మంత్రి. ఇప్పుడు ఆరకటిక అభివృద్ధి సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా నేను లాస్ట్ టైము మహబూబ్నగర్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ కోపం తను మాకు అన్యాయం జరిగిందని చెప్పి. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అడిగిన వెంటనే కొన్ని వరాలు ఇస్తుంది. కాబట్టి రేవంత్ అన్న మాకు గుర్తించి ఖచ్చితంగా వైన్ స్టాండర్లలో మాకు 30% రిజర్వేషన్ అడుగుతున్నాం. కాకపోతే ఒక 20% ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మటన్ వృత్తి ఆరు సారా వృత్తి మాది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చరిత్ర తెలుసుకుంటే మటన్ అమ్మేది మేమే, చాక్నా బోటి అమ్మేది మేమే, సారా వృత్తి చేసేది మేమే. ఓకే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మటన్ అమ్ముతారనే తెలుసు, మరి సారమ్మ తెలియదు, చాలా మంది తెలియదు. మరి చాలా అంటే ఇప్పటికీ కోర్టులలో కేసు అయిపోయి ఒక్క నిమిషం కదా ఇప్పపూల సారా చేసి అమ్మేవాళ్ళు. మొన్నటి వరకు కూడా మన గత ప్రభుత్వం సారా కాస్తుంటే నాటు సారా కాయొద్దని చెప్పారు. చెప్తే మా ఆరగడ్డకి ఏం చేశారంటే సరే ప్రభుత్వం చెప్పింది కదా అని ఆపేసారు. అయినా ఎటువంటి నష్టపరిహారం దొరకలే. ఇంకో విషయం ఏంటంటే అనేక మంది జైల్లోకి పోయారు. ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ కష్టాలు చెప్పలేనివి కానీ పరిస్థితి. ఇప్పుడు మన రేవంత్ అన్న ఉన్నటువంటి ఏదైతే మిడ్జిల్ మండలం ఉందో ఆ ఏరియాలో పోలేపల్లి అనేటువంటి విలేజ్ ఉంటుంది. ఆ పోలేపల్లి విలేజ్లో ఒక ఆయనను ఎక్సైజ్ వాళ్ళు దాడి చేస్తే చెవులు వలిగిపోయి అతను చెవులే మొత్తం పనికిరానటువంటి పరిస్థితి. ఈ విషయమే రిజర్వేషన్ల కోసం 2021లో అక్రమ సారా తయారు చేసి అరెస్ట్ చేస్తారు కానీ కొట్టొద్దు కదా అన్న. కొడితే ఆయన మొత్తం చెవులే బంద్ అయిపోయినాయి. అరెస్ట్ చేసి కేసులు వేయాల్సిందే తప్ప అట్లా జరిగేది. అయితే విషయం ఏంటంటే 2021లో ఎక్సైజ్ పాలసీ కొత్తగా వచ్చింది. ఓకే. ఆ పాలసీ మాకు అందాలని చెప్పి మాకు చెందాలని చెప్పి మేము అనేక ఉద్యమాలు చేసినాం. ఓకే. చలో తలకొండపల్లి, చలో మహబూబ్నగర్, చలో జడ్చర్ల, ఇటువంటి అనేక ఉద్యమాలు చేసినాను నేను నా ఆధ్వర్యంలో, మా ఆరకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో. ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. మహాధర్నాలు చేసినాం, నిరాహార దీక్ష చేసినాం నేను ధర్నా చౌక్లో. పరిస్థితి ఏంటంటే అతి ఘోరమైనటువంటి ఇప్పుడు వెనుకబడి ఇప్పుడు 9 మేకల మండలి ఉండేది హైదరాబాద్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. మేకల మండలి మీద పరోక్షంగా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న. ఒక్క మేక మీద 25 రూపాయల టోకన్ ఇస్తారు. అవును. 2000 మేకలు తెగుతాయి రోజు. అట్లా ఇక నెలకి ఎన్ని అవుతాయి, సంవత్సరానికి ఎన్ని అవుతాయి. ప్రభుత్వం వచ్చి వెళ్ళిపోయేంత వరకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం పరోక్షంగా మా ద్వారా వస్తున్నది. అరే మాకు గుర్తింపే లేదు. ఒక ఎమ్మెల్సీ లేడు, ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేనందుకు మాకు ఇంత అన్యాయమా? మీకు అన్యాయం జరుగుతుందంటే మీరు ఆలోచించకపోవడం వల్ల జరుగుతున్నది. విషయం ఏంటంటే మన ఓట్లు మనం వేసుకోకపోతే, బీసీలు ఓట్లు సొంతంగా వేసుకోకపోతే వాళ్ళని అడుగుడు ఏందన్నా? బీసీలు అందరూ కలిసి రావా? ఆరకటికి ఒక ఎమ్మెల్యే కావద్దా, ఒక మంత్రి కావద్దా, ఒక ఎమ్మెల్సీ కావద్దా? కరెక్ట్ చెప్పారు. అవునా కదా? కాబట్టి ఓట్లు మనం వేసుకోవాలి, సోయి రావాలి, మనకు సోయి రావాలి. వాళ్ళని అడుక్కుండా ఏందని అంటున్నా. తీన్మార్ మల్లన్న మీద నమ్మకం ఉంది. ఎమ్మెల్సీగా మా వాయిస్ వినిపించాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ పొద్దున్నే రావడం 100%. ధర్మవ్యాధుడు గురించి ఎంత గొప్ప చెప్తారు అసలు. యాక్చువల్గా ధర్మవ్యాధుడు ఏది హింస ఏది అహింస అంటే దాన్ని చెప్తాడు మొత్తం. ధర్మవ్యాధుడు మొట్టమొదట ఈ ప్రపంచానికి మహిళలకు విద్యాబోధన చేసినటువంటి వ్యక్తి, ఈ ప్రపంచానికి జ్ఞానబోధన బ్రాహ్మణులకే చదువు జరిపినటువంటి వ్యక్తి తాను. ఇక్కడ నా యొక్క మొత్తం బాగా ఇప్పుడు ఇంపార్టెంట్ మళ్ళీ ఆయన మటన్ వ్యాపారమే చేస్తాడు. మటన్ కొడతాడు, తర్వాత తల్లిదండ్రులకు అక్కడ సేవ చేసుకొని వస్తాడు. ఒక ఆయన వచ్చి నిలబడతాడు అనమాట. ఒక కథ ఉంటుంది. అయితే ఏమైందంటే ఒక ఆయన ఒక మహర్షి ఉంటాడు అనమాట. బాగా తపస్సు చేసి అడవిలో అట్లా వస్తే ఆ తపస్సు చేసి వస్తుంటే బాగా అహంకారం పెరుగుతుంది నాకు. పెరిగి ఇట్లా పైకి చూస్తాడు అనమాట. పైకి చూడంగానే కాకి ఉంటాడు పైన ఏడ చెట్టు మీద కాకి ఉంటే చూడంగానే అది భస్మం అయిపోతాడ, మొత్తం కాలిపోతుంది. కాలిపోగానే అబ్బో నేను మస్తు శక్తివంతున్నాను అనుకుంటాడు. ఒక అమ్మ దగ్గర పోతాడు అనమాట. పోయి అమ్మ భిక్షాందేహి అంటాడు. అంటే వాళ్ళు ఋషులు వాళ్ళందరూ కూడా అడుక్కుంటారు కదా, అంటే అట్లా భిక్షాటన వేసి జీవనం సాగిస్తారు కాబట్టి అడుగుతారు అనమాట. అంటే ఆమె రాదు, కొంచెం లేట్ అవుతుంది. కొంచెం లేట్ అయితే ఇంకా రాదనమాట. అంటే లేట్ అయిన తర్వాత ఇక అప్పటినే వెయిట్ చేసి కోపంగా చూస్తుంటాడు అనమాట. నేనంటే ఎంత శక్తివంతున్నో మీకు తెలుస్తుంది, అర్థమవుతలేదు అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఆమె వచ్చేసి అది క్షమించండి, నేను భర్త కొంచెం సఫారీలు వేసి ఇట్లా చేసి వచ్చేసరికి నేను టైం అయిపోయింది, కొంచెం ఆయనకు అనారోగ్యం ఉన్నది, అందుకని ఆయన అవన్నీ కూడా భోజనం పెట్టేసి అవన్నీ స్నానానికి ఇట్లా చేయించి వస్తున్నాను అంటది. అంటే ఈయన అంటాడు, నేనెవరో తెలుసా అంటాడు. అంటే
అది స్వామీజీ నేను చెట్టు మీద కాకిని కాదంటది అని అనగానే ఈయన స్టన్ అవుతాడు. అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఏం లేదు. నేను అడవిలా ఎక్కడో నది దగ్గర స్నానం చేస్తుంటే చెట్టు మీద కాకి చూస్తే కాకి భస్మం అయిపోయింది. ఈమెకి ఎట్లా తెలుసు అని పరిశాన్ అవుతాడు. అయితే అమ్మ ఈయనకు మొత్తం ఇక అహంకారం అయితే దిగిపోయి అమ్మ నీకు దండం పెడతా, అసలు నువ్వు నా చెట్టు మీద కాకి చచ్చిపోయిన విషయం నీకెట్ట తెలుసు, అది మొత్తం కాలిపోయిన విషయం నీకెట్ట తెలుసు అని అడుగుతాడు. అడిగితే నాకేముంది, నేను పెద్దగా నాకేం తెలియదు అని అంటారు ఆమె. అరే నీకు తెలియదు అంటున్నావు, నువ్వు అట్లా నేను అడవిలో ఎక్కడనో సుదూరంగా నేను ఒక్కనే ఉన్నా, మళ్ళీ అక్కడ వేరేటోళ్ళు ఎవరైనా వచ్చి చెప్పిరంటే అటువంటి పరిస్థితి కూడా లేదు, ఎట్లా తెలుసు నీకు అని అంటాడు. లేదు నాకు అట్లా లేదు, నేను భర్తకు సేవలు చేసుకుంటున్నా అంతే అంటది ఆమె. అన్న తర్వాత ఇంత ఎట్లా తెలుసు అంటే నాకు కాదు, ఇంకా ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయనను పోయి అడిగితే ఇంకా ఆయన గొప్పగా చెప్తాడని చెప్తుంది. ఇక మళ్ళీ ఆయన ధర్మవ్యాధుడు అంటే ఇక ఒక నగరం ఉంటుంది, ఆ నగరం వెళ్ళిపోయి నడుచుకుంటూ అడవిల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ధర్మవ్యాధుడు ఎక్కడంటే ధర్మవ్యాధుడు కనిపించాడు. లాస్ట్కి వస్తే ఇక గీడనే ఉంటుంది అంటే ఆడ మటన్ షాప్ కాడ లేబెడతారు ఆయన. కానీ నేను మటన్ షాప్ కాడ లేబెట్టి నేను ధర్మవ్యాధుడు అంటే గొప్పోడు అనుకుంటాం కదా, ఈ మటన్ షాప్ కాడ ఎట్లా లేబెట్టినావు అంటే సరే కానీ వెయిట్ చేస్తాడు. ఇక చెప్పింది కదా తల్లి చెప్పిందని వెయిట్ చేస్తాడు, ఆగుతాడు. ఆగిన తర్వాత ఈయన కూడా కొంచెం అట్లా లేట్ వస్తాడు. లేట్ వచ్చిన తర్వాత అది ఏమైంది ఇంత లేట్ అయిందని చెప్పేసి అడుగుతాడు అనమాట. నేను ఎవరు ధర్మవాదం అంటే నేనే అంటాడు. అరే నువ్వు మటన్ కొడతావు కదా, నీకేం సంబంధం, నువ్వు కషాయ వృత్తి కదా నీదని అంటాడు అన్నమాట. అంటే అవును నాకు వాస్తవమే, నేను కషాయ వృత్తి అంటాడు. మరి నీకు నిన్ను అడుగు అని చెప్పేసి ఎట్లా పంపించిందని ఈయన స్టన్ అవుతాడు. ఈ ఋషి స్టన్ అయిన తర్వాత ఏం చేసినావు ఇప్పటిదాకా అంటే లేదు మా నాన్నగారికి కొంచెం ఆరోగ్యం ఇట్లా ఉంటే మనం మొత్తం అవన్నీ స్నానం గిట్లా ఏం చేసి భోజనం గిట్లా పెట్టేసి వచ్చిన, అందుకని లేట్ అయింది, మీరు ఏమనుకోకండి, ఆ అమ్మ పంపించింది ఆమె మళ్ళీ అని అంటాడు. అనగానే ఈయనకు స్టన్ అవుతాడు. మళ్ళీ ఆయనేమో కాకి ఎట్లా అయిందండి, ఈయననేమో ఫోన్లు వీళ్ళు ఏం లేవా, ఆ అమ్మ పంపించిందా, ఇంత దూరం ఉన్నాడు, ఈ రాజ్యమే కాదు ఆమె, ఎట్లా తెలుసు మీకు అని అంటే లేదు నాకేం తెలుసు, మామూలుగా అట్లా అనిపించింది అన్న అంటాడు. అన్న తర్వాత ఈయన అడుగుతాడు, ధర్మవ్యాధుడు గారు మీరు బాగానే ఉన్నారు, కథ మంచిగా ఉన్నది, కానీ మీరు ఇది మటన్ కొడుతున్నారు కదా, ఇది హింస అనిపిస్తలేదా మీకు, ఇది పాపం అనిపిస్తలేదా అని అంటాడు. అంటే ధర్మవ్యాధుడు అంటాడు, పాపం ఎట్లయితుంది, నా వృత్తి కదా, నా వృత్తి ధర్మం నేను నిర్వర్తిస్తున్నా కాబట్టి ఇది పాపం కాదు అంటాడు. అరే నేను ప్రాణులను తీసుకొచ్చేసి గొర్రెని మేకని తీసుకొచ్చి కసా కోస్తున్నావు, దీన్నేమో వల్ల పాపం కాదంటావు, నువ్వు ఇది ధర్మం అంటావు, ఇది ఎట్లా ధర్మం అవుతుంది అని అడుగుతాడు. అడిగితే నువ్వు ఇప్పటిదాకా ఎక్కడి నుంచి వచ్చినావు అంటే అట్లా నదుల నుంచి వచ్చినా అంటాడు. ఏం చేసినావు అంటే స్నానం చేసి ఎట్లా వచ్చినావు అంటే ఇట్లా నడుచుకుంటూ వచ్చినా, నాకు చెప్పులు కూడా లేవు తెలుసా అంటాడు. ఎందుకు చెప్పులు లేవంటే కింద ఏమైనా దాని ఏమంటారు చెప్పులతోటి ఏమైనా ప్రాణాలు పోతాయి అని చెప్పేసి నేను చెప్పులు వేసుకోలేదు అంటాడు. నువ్వు నదిలో స్నానం చేసినప్పుడు ఎన్నో క్రిములు చచ్చిపోయినాయి, అవి కూడా ప్రాణులే కదా. నువ్వు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎన్నో చీమలు చచ్చిపోయినాయి, అవి కూడా ప్రాణులే కదా. నువ్వు కూడా చేసింది హత్యనే కదా, నువ్వు చంపింది కూడా చంపడమే కదా, హత్య ఎట్లయితుంది మరి, నువ్వు చేసింది కరెక్ట్ ఎట్లయితుంది, నేను చేసింది తప్పు ఎట్లయితే, నేను కూడా ఒక ప్రాణిని చంపినా ఓకే, కానీ నా వృత్తి ధర్మం ఇది, నేను దీని మీదనే ఆధారపడి జీవించాలి. ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఏది జింకల్ని చంపొద్దు, అవి చంపొద్దు, ఇవి చంపొద్దు అంటే పులి చచ్చిపోతుంది. అది పులి కానీ సింహం కానీ బతకాలంటే గ్యారంటీగా ఏదో జంతువుని తినాలి. అంటే ఇది ప్రకృతిలో ఒక ధర్మం ఇది, అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి, ఇది మా ధర్మం, ఇది మేము ఇది ఆరకట్కలం కాబట్టి మా ధర్మం బద్ధంగా మేము ఇది మటన్ కొట్టి అమ్ముతాం, మేము ఇది తప్పేం కాదని చెప్తాడు. అప్పుడు ఆయనకు రియలైజ్ అవుతాడు, అయ్యా అసలు అంటే మొత్తం చెప్తుంటే నువ్వేం తింటావు అంటే నేనేం మాంసం తినా అట్లా తినా అంటాడు. ఏం తింటావు అంటే ఆకులాలు తింటా. మరి ఆకులాలు తింటే అవి కోసుకొస్తే అవి కూడా బాధపడతాయి కదా, అది కూడా ఫ్రానే కదా. ఎక్సలెంట్, అట్లుంటుంది అనమాట. అట్లా ధర్మవ్యాధుడు గొప్ప మా ఆరకటిక ధర్మవ్యాధుడి గురించి ఇంత గొప్పగా తెలుసుకున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఉద్యమాభివందనాలు. మాది ఉద్యమ సంఘం అన్న, అన్ని సంఘాలు లెక్క ఏదో సంఘం పెట్టి పొద్దుకి ఏదో బాటలు ఇప్పుకొని ఇంత మిక్చర్ బుక్ ఏది కాదు, మనిషికి 10 రూపాయలు వేసుకొని ఉద్యమాలు నడిపిస్తూ గత 8 సంవత్సరాలుగా ఆరకటిక అభివృద్ధి సంఘం పెట్టి అనేక ఉద్యమాలు చేసుకుంటాం. ఆరకటిక అభివృద్ధితో పాటు బీసీల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. తప్పకుండా మీరు మాకు సహకరించండి, 100% మీతో పాటు మేము ఉంటాం. దయచేసి ఇక్కడికి మేము రావడానికి మెయిన్ ముఖ్యమైన కారణం ఏంటంటే మాకు వైన్ స్టాండర్లు మాకు ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్న మాకు మేము 30% ఏదైతే 30% ఇందులో ఉన్నాయన్న, 30% డిమాండ్లతో కూడుకున్నటువంటి మెమోరాండం ఆల్రెడీ 30% ఇవ్వాలని చెప్పి ఆయనకు జూపల్లి గారిని కలిసినాం. ఎక్సైజ్ శాఖ మంత్రిని కలిసి రవీంద్ర భారతిలో వాళ్ళకి మొత్తం వివరించడం జరిగింది. ఆయన ఎత్తుకొట్టుకుండా అయ్యో మీకు ఇవ్వలేదా అని చెప్పి.
అంటే మీకు తెలుసు కదా సార్, మహబూబ్ నగర్లో చాలా శాతం సారా వ్యాపారం చేస్తారు మా వాళ్ళు, మెదక్ జిల్లాలో చేస్తారు, కరీంనగర్లో చేస్తారు. మన ఉమ్మడి సౌత్ తెలంగాణలో ఉన్నటువంటి 8 జిల్లాలలో 6 జిల్లాలలో ఖచ్చితంగా మా వాళ్ళు సారా వ్యాపారం. మమ్మల్ని మా ఊర్లో సారోళ్ళు అంటారు. ఓకే. అట్లా అనేక జిల్లాలో కూడా మా వాళ్ళను కటికలను సారోళ్ళు అంటారు. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే మటన్ వృత్తి ఎలాగో సగం పోతున్నది, వేరే వాళ్ళ కులస్తుల చేతులకు వెళ్ళిపోయింది. ఇక కొన్ని మతస్థులు వాళ్ళ కులస్తులు అది అయిపోయింది. అంటే వాళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు వ్యవస్థ ఉంది కాబట్టి మాకు ఎవరు గతి లేని పరిస్థితి ఉన్నందుకు ఈ విధంగా జరిగింది. మొన్న ఒక భారీ మీటింగ్ రవీంద్ర భారతిలో చేసినాం ఏప్రిల్ నెలలో. జూపల్లి గారు కూడా వచ్చారు. అప్పుడు అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న వచ్చిండు, మన ఎంపీ మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్ కూడా వచ్చిండ్రు. మా బాధ ఏంటంటే మాకు కార్పొరేషన్ లేదు, రిజర్వేషన్ ఏది లేదు. అడుక్కునుడు గుంజుకుందాం కదా. లేదుగా తీసుకుందాం, మనమే ఖచ్చితంగా మనమే ఏర్పాటు చేసుకుందాం. తప్పకుండా మీ యొక్క ప్రేమ అభిమానం మాకు ఉండాలన్న. తప్పకుండా ఇందులో డిమాండ్లు ఒక 6 డిమాండ్లు ఉన్నాయన్న. ఓకే. ప్రభుత్వం వైన్స్ టెండర్లలో 30% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. మా ఆరకటికలకు ప్రభుత్వం వెంటనే 50,500 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం బీసీ డి నుంచి బీసీ ఏ హోదా కల్పిస్తూ జీవో తేవాలి. ప్రభుత్వం రాష్ట్రంలోని మేకల మండీలను ఆధునీకరించి ఆరకటికలకు అప్పగించాలి. ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లో ఆరకటికలకు పూర్తి హక్కులు కల్పిస్తూ జీవో తీసుకురావాలి. తర్వాత మేకలు తేవడానికి పోయి వస్తున్న ఆరకటికలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి. 25 లక్షల రూపాయలు వర్తింపజేస్తూ ప్రత్యేక జీవో తీసుకురావాలి. ఇవన్నీ డిమాండ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా నెరవేర్చుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం చేస్తే ఇంకా సంతోషం. గత ప్రభుత్వము మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్క మాట చెప్తాను, 10 మంది ఊరేసుకొని చనిపోయారు. 10 మంది 5 జిల్లాల్లో చనిపోయారు. చనిపోతే కనీసం ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వచ్చి కూడా పలకరించిన పాపం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు బీసీ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది. అసలు ఆ మెట్లు అంటే తెలివై, శాసనసభ మెట్లు తెలివై, ఎమ్మెల్సీ మెట్లు తెలివై, ఒక సర్పంచ్ కూడా కాని పరిస్థితి ఉంది. ఎట్లే కాదు అసెంబ్లీ కబ్జా. కాబట్టి ఈసారి మాత్రం నిజంగా మీరు అన్నట్టు 100% మనోళ్ళు అయితే మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు తీర్మానం వలన ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఛానల్ మన క్యూ న్యూస్. కాబట్టి మా ఆరకటిక అభివృద్ధి సంఘం నుంచి మేము ఒకటే కోరుతున్నది, దయచేసి మా ఆరకటికలకు 30% రిజర్వేషన్ వైన్ స్టాండర్లలో కల్పించడానికి అన్న వాయిస్ ఇస్తే చాలా ఉన్నాయి, అన్ని చేసుకుందాం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కోరుకుందాం. జూపల్లి గారు కూడా చూస్తారు, చూసి చేద్దాం. అది జూపల్లి గారికి అందే విధంగా చేయండి. భవిష్యత్ ఉద్యమాలకు మీ యొక్క సహకారం తప్పకుండా కలిసి పనిచేద్దాం. బీసీ ఉద్యమం మంచిదన్న. థ్యాంక్ యూ. జేఆర్ గట్టిగా జయ ధర్మ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.